హాయ్, సాక్షి టీవీ నుండి ఈనాటి స్టార్ రిపోర్టర్గా నేను మీ శివారెడ్డి. మరి ఈరోజు అనాథ పిల్లల హాస్టల్ ఉన్నాము. అయితే అనాథ పిల్లలు అనొద్దు, ఎందుకంటే వాళ్ళకి మనందరం ఉంటాం ఎల్లప్పుడు. సో ఈనాటి ఈ స్టార్ రిపోర్టర్గా నేను ఇక్కడ వచ్చి వీళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవడానికని వచ్చినాను. వీళ్ళతో కాసేపు ముచ్చటిద్దాం, వీళ్ళని కాసేపు అలరిద్దాం. కరీంనగర్లోని ఆనంద నిలయంలో ఉన్నాం మనం. సో ఈ ఆనంద నిలయం, కరీంనగర్లో ఆనంద నిలయంలో ఉన్నాం. ఈ ఆనంద నిలయం మరి వీళ్ళకి ఆనందంగా ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఏం సంగతే? అంత మంచిదేనా? అంత మంచిగా. ఏం చదువుతాను? 9th క్లాస్. బాగా చదువుతున్నావా? బాగా. ఒక్కొక్కేం ఒకటి ఎంత? 2. ఒక్కొక్కేం ఒకటి 2? అవును సార్. బాగా ఆలోచించు. ఒక 2. ఒక 2. ఒక 3. ఒక 3. ఒక 4. ఒక 5. ఒక 6. అబ్బో నీకు చాలా వచ్చు. అమ్మా 13 ఎక్కని చదువు. సరే, నీ పేరేందన్నా? అజయ్. ఏం చేస్తుంటావు తమ్మి? చదువుకుంటా సార్. డిగ్రీయా? కాదు సార్, 9th క్లాస్. చదువుకుంటున్నా. 9th క్లాస్ అని చెప్పచ్చు కదా. సరే, 9th క్లాస్. అవును సార్. 9th క్లాస్ ఏ గ్రూప్ తీసుకున్నావు? బి గ్రూప్. ఓకే, సరే. బి సెక్షన్. అవును సార్. రైట్. ఏదైనా పాట పాడు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నీవు మరచినట్టుగా, ఇది మరవబోకురా. అమ్మా అన్న పదములోన ఆప్యాయత లభిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జయిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషని నీవు మరచిపోకురా. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నీవు మరచినట్టుగా, ఇది మరవబోకురా. సూపర్ సూపర్. అంత బాగా కదా. మాకు కూడా వచ్చు ఇవన్నీ. అమ్మా సరే, ఏదైనా ఒక చిన్న వార్త చదువు. వార్తలు బాగా వచ్చు అన్నావు కదా. ఇప్పుడు నేను మన ఆనంద నిలయంకి వచ్చిన, దాని సందర్భంగా న్యూస్ చెప్పాలన్నట్టు. ఈరోజు మన కరీంనగర్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయంలో మన శివారెడ్డి గారు ప్రముఖ వ్యక్తిగా న్యూస్ టీవీ సాక్షి ఛానల్ నుంచి తరపున ఈరోజు మనల్ని రిపోర్ట్ చేయడానికి వచ్చారు. కావున మేమందరం చాలా సంతోషపడుతున్నాము. ఓటు శివారెడ్డి. ఓకే, గుడ్. సో పిల్లల మొహాలు చూస్తూ ఉంటే అందరిలో నవ్వు కనబడుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనే తెలిసిపోతా ఉంది. అయినా కూడా మన బాధ్యతగా మనం 2 మాటలు అడుగుదాం. మీ హాస్టల్ నీకు నచ్చిందా? నచ్చింది సార్. ఎంత బాగా నచ్చింది? బాగా నచ్చింది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే మా ఇంట్లో ఇట్లా మా ఇంట్లో అట్లా ఇవాళ మేము ఇది వండుకున్నాం అది వండుకున్నాం అన్నప్పుడు నీకు ఏమైనా బాధ వేస్తుందా? ఎందుకు? ఇలా కూడా పెడతాను. ఎస్, ఇక్కడ అన్ని ఫుడ్లు అన్ని రకాలుగా టైం ప్రకారం పెడుతున్నారా? పెడుతున్నారు సార్. అన్ని సౌలతులు బాగున్నాయా? ఉన్నాయి సార్. ఏం తమ్మి, ఏ ఊరు మీది? చేతిలో వద్దు. నేను మీ అన్ననే. ఏం పేరు? శివశంకర్. ఏం పేరు? శివశంకర్. నేను వాడి పేరు అడగకముందే నేను నీ అన్నను రో అన్న. కట్ చేస్తే పేరేంటని అడిగితే శివశంకర్ అంటాడు. నా పేరు కూడా శివశంకరే, తెలుసా? సినిమాలకు వచ్చినాక శివారెడ్డి అయింది, శివశంకర్ రెడ్డి. సో శివ అంటే ఏ శివ అంటే శివారెడ్డి అయిపోయింది. షార్ట్ కట్లో పిలుస్తారంటారు. నా పేరు కూడా శివశంకరే. చిరంజీవి గారి పేరు తెలుసా? ఆయన పేరు కూడా శివశంకరే, శివశంకర వరప్రసాద్. కోనదులా శివశంకర్ వరప్రసాదా? నువ్వు ఏ హీరో పాను? నాగార్జున. ఏంటి తమ్ముడు శివశంకర్ బాగున్నా? బాగా ఫుడ్ పెడుతున్నారా ఏంటి?
పెడుతున్నారా లేదా? పెడుతున్నారు. మరి తింటూ ఉంటే అయినా కూడా ఇంత సన్నగా ఉన్నావు, ఏంటి విశేషం? ఏంలే. నేనేమన్నా పంపేయమంటావా? వద్దా? మరి ఏంటి, బాగా తినాలి. ఏంటి తింటావా లేదా? ఏ ఏ ఇంకేంటి విశేషాలు? మా హైదరాబాద్కి వస్తావా? అన్నపూర్ణ స్టూడియో రౌండ్గా తింపేస్తాను. షూటింగ్లో పాల్గొంటావా? కోటీశ్వరరావులో ఏం ప్రశ్నలకు సమాధానం చెప్తావు? నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు. ఈరోజు నా తమ్ముళ్ళ ముందు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యా, ఈరోజు ఆనంద నిలయంలో ఈ పిల్లలంతా కూడాను వాళ్ళని చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది, నన్ను చూస్తూ ఉంటే వాళ్ళకెంతో ఆనందంగా ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఓకేనా? రైట్. ఏంటి మాట్లాడాలి? సరిగ్గా కొట్టండి. కొంతమంది కొడుతున్నారు, కొంతమంది కొట్టట్లేదు. ఓకే ఓకే, ఆ విధంగా మనం చొప్పలు కొట్టుకుంటూ ముందు పోదాం. ఏమంటారు మీరు? ఏమంటది? రోషి గారు చెప్తే ఎట్లుంటది? ఒప్పకప్పురంబో ఒక్క పలుకనుండరు, చూడ రుచుల వారు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషుల్లో ఈ రోషం ఒక్కడే వేరయ్యా. విశ్వదాభిరామ ఏమిటయ్యా? సో అట్లాగే ఎంతో మంది చెప్పుకుంటూ పోవచ్చు. ఇప్పుడు సపోజ్ డార్లింగే వచ్చిన డార్లింగే, ఫీలింగే ఏంది ఫీలింగ్, ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్తాన్ని? నీళ్ళకెళ్ళి వస్తే గిల కొట్టుకోపోతే చల్లగా పడుకుని వచ్చినాదిరా. చల్ కేల్కతా దుకాన్ బంద్. ఎక్కడ పడితే అక్కడ, ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్, సింగిల్ హ్యాండ్ గణేష్ ఔరా వెంకటేష్ చేస్తున్నారా? అంత మంచిగా తింటున్నారు కదా టైంకి, అంత మంచిగా చూసుకుంటున్నారు కదా. ఎప్పుడైనా చూసుకోకపోతే నాకు చెప్పుర్రి, నాది కరీంనగర్ జిల్లా. రానా? అంత మంచిదే కదా. సరే ఉంటా మరి. మాది కరీంనగర్ రామగుండం పక్కన గోదావరికని రామగుండం. మీ గోదావరికనా? రామగుండం వాళ్ళు లేరా ఈడ? సొంతూరు రామగుండమే. గోదావరికని అత్తూరా? నువ్వు సొంతూరు రామగుండం అయితే గోదావరికని ఎందుకు చెప్పినారు నువ్వు? ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినా సినిమాలకి ఎట్లా వెళ్తారు? ఓ డైరెక్టర్ దగ్గరికి పోయినా ఆయన అవకాశం అడిగిండు, ఇచ్చిన అవకాశం అడిగినా ఆయన ఇచ్చేసిండు, అయిపోయింది. చిన్నప్పుడు వెళ్ళలేదు, పెద్దప్పుడు వెళ్ళలేదు, మధ్యప్పుడు వెళ్ళినా. నీ బొట్టు చూస్తే చిన్నప్పుడు నేను ఇట్లనే బొట్టు పెట్టుకునేటోని, బొట్టు పెట్టుకొని మధ్యలో కుంకుమ పెట్టుకునేటోని. ఇంకనా నా చిన్నప్పటి ఫోటోలు చూస్తే తెలుస్తాయి. అయితే నాకు పాటలు వచ్చు, అప్పుడు దేవుడి పాటలు బాగా పాడేటోని. ఇప్పుడు నువ్వు పాడు. అదిలా కుర్రి నేను వాడతాడు, పాడు. ఇప్పుడు ఈ ఎంటికల బూజు ఇదంతా ఎందుకురా? పాడు. ఇప్పుడు ఈ పండు ఇచ్చిరా లేదా నీకు? ఎందుకు ఇవ్వలేదు మరి? లాట్రిన్ అయినావు? లాట్రిన్ పోయినావు, ఇంకెందుకు పండు మరి? నువ్వు పోయినావారా? వాడు పోయిన అంటే కాలేంది, వానికి ఇచ్చేయి. చేతికి బాగా కట్టినావు. పాడు పాట పాడు. నేను ఎక్కడ నవ్విస్తున్నారా ఆయన? నేను నవ్విపిస్తున్నానారా? పాడు. చిరునాడు మన చిరునాడు
నీ చిన్ననాడు అని చెప్పేసి కదులుతలేవు గారు అక్కడి నుంచి. డీజిల్ అయిపోయిందా, పెట్రోల్ అయిపోయిందా? సరే ఇగో నా రెండు చేతులు మైక్ మీద పెట్టినాను. చేతులది. చిన్ననాడు మనం గుడి చిలకల్ల బాయి దోడి చిలకైన మూట నడిసే గజల్ల గిరక మీద టింగు 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 కనగెల్ల తాళ్ళల్లా సమవ్వ సారవ్వ సారవ్వ జత్ గురుతైన గుండెలో నా పేరీల పనిగా నాడు లంగాలు విత్తనానే నడియావు మొక్కినాను విత్తనానే నడియావు మొక్కినాను టింగు 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 కనగెల్ల తాళ్ళల్లా సమవ్వ సారవ్వ సారవ్వ జతరనాడు నీ ఎత్తు బంగారం నీకిత్తనానే మొక్తే టింగు 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 టింగు. మద్దాలి శివారెడ్డి. ఇప్పుడు చూపెట్టాను నేను ఇట్లా గుద్దుతే అటు పోతాడా? నేను ఇప్పుడు గుద్దుతే పోతావా లేదా చూద్దామా? టింగ్ 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 టింగ్. అమ్మయ్యా, నేను బాగా కష్టపడి వచ్చిన, చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు పడి వచ్చిన. అయితే నాకు ఇట్లా కష్టపడేటోళ్ళన్నా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళన్నా, అంటే మానసిక వికలాంగులు అన్నట్టు వాళ్ళన్నా, అనాథ పిల్లలన్నా, ఇట్లా కొంచెం కష్టాలలో ఉన్న వాళ్ళన్నా, అట్లాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇక్కడ ఇట్లా ఉన్నారు అని చెప్పేసి మా క్లాస్మేట్ హరిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్. మేము కలిసి చదువుకున్నాం రామగుండంలో. ఆయన సాక్షిలో పనిచేస్తారు. ఆయన ఉండి ఇట్లా ఉంది అని అంటే నేను వెళ్తాను అక్కడికి, అడ్రస్ చెప్పు అని చెప్పేసి నేను వచ్చిన అనమాట, మిమ్మల్ని కలుద్దామని, మిమ్మల్ని చూద్దామని. అవునా? సినిమా యాక్టర్లు ఎవరు రాలే. నేను వచ్చుడే కాకుండా మిమ్మల్ని నవ్వించుడే కాకుండా మీకు బట్టలు అందరికీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ బక్కతనంగా ఉన్నారా, దొడ్డుగున్నారా చూసి దాన్ని బట్టి బట్టలు పంపిస్తా. ఓకేనా? ఇక్కడనే కరీంనగర్లో కొందాం బట్టలు కొని. కామెడీ ఎందుకు ఇప్పుడు చేసింది? చేయలేదా కామెడీ? లాస్ట్ కామెడీ చెప్పన్నా. హలో హాయ్. నీ పేరేంటి? రాజా. ఓకే రాజా, వెరీ గుడ్. ఓకే, మీ అమ్మ ఏం చేస్తుంటుంది? ఏమైంది? ఇంగ్లీషా? అబ్బో, ఇంగ్లీష్లో మాట్లాడాలనా? యా. ఏమనాలి మరి అమ్మని? మామ్. ఓహో, మామ్ అనాలా? ఓకే రైట్. ఓకే, ఇంగ్లీష్లో అమ్మని మామ్ అనాలా? యా. ఓకే, మరి చిన్నమ్మని? మినిమమ్. మినిమమా? ఓకే, మరి పెద్దమ్మని? మ్యాక్సిమం. సూపర్, బాగుంది. సరే అయితే, థ్యాంక్ యూ. ఓకే, ఒక సంవత్సరానికి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10. ఒక సంవత్సరానికి ఎన్ని ఉంటాయి రాత్రులు? 360. వాడు 360 అంటున్నాడు. 360, 65? నువ్వేమో 10 అని అంటున్నావు. ఎట్లా? నువ్వు చెప్పు 360 ఎట్లుంటాయి? 300 సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 రాత్రులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, కానీ రాత్రులు 10 రాత్రులే ఉంటాయి. ఎందుకు? ఎలా? 9 నవరాత్రులు, ఒక శివరాత్రి. సూపర్, బాగుంది, బాగా చెప్పినావు. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. ఇడ్లీ పిండితో చేస్తారు, పొంగల్ బెల్లంతో చేస్తారు. అంతా తప్పు. ఓహో, మరి నువ్వు చెప్పు, ఇడ్లీకి పొంగల్కి తేడా ఏంటి? పొంగల్కి హాలిడే ఉంటుంది, ఇడ్లీకి హాలిడే ఉండదు. బాగుందా? ఓకే, రైట్. ఓకే, బాయ్. చూసారు కదండి, ఆనంద నిలయం హాస్టల్ పిల్లలతో ఈరోజు కాసేపు కలవడం జరిగింది. వాళ్ళతో చక్కగా ముచ్చటించాను. వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ తెలుసుకోవడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ని చూడడం, ఆర్టిస్ట్ మా దగ్గర రావడం, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నేను అనుకున్నాను ఇంతకుముందు ఇంకా ఎవరైనా వచ్చి ఉంటారేమో అని అనుకున్నాను.
బట్ ఇదే ఫస్ట్ టైము, చాలా హ్యాపీగా ఉందన్న అది ఇదని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో నేను ఫస్ట్ టైం ఎవరైనా ఆర్టిస్ట్ని చూసినప్పుడు నేను ఎంత ఆనందం పొందానో, సో వీళ్ళకు అదే అనుభూతి కలిగి ఉంటుందని నేను అనుకున్నాను అనమాట. సో నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు నేను అంత ఆనందంగా పడ్డాను. నేను సినిమా యాక్టర్ని చూశానని. అట్లాగే ఈరోజు మరి ఈ ఆనంద నిలయం ఈ హాస్టల్ పిల్లలతో కలుసుకొని వాళ్ళకి ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి, స్టూడెంట్స్కి నేను ఒక చక్కటి డ్రెస్, తలా ఒక డ్రెస్, షర్టు ప్యాంటు లేదంటే షర్టు నెక్కరు అంటే ఎట్లా వేసుకునే వాళ్ళకి అట్లా బట్టలు కూడా డొనేట్ చేద్దామని అనుకున్నాను. సో అది కాకుండా ఈరోజు వాళ్ళతో గడిపినప్పుడు నాకు కూడా చాలా ఆనందం వేసింది వాళ్ళందరితో గడుపుతా ఉంటే. అందులో మన ఎవరు మన స్వామి చక్కగా పాట పాడాడు. టింగు 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 టింగు. సో చాలా చక్కగా పాటలు పాడారు. అందరూ చక్కగా చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటూ, ఆడుకోవాల్సిన టైంలో ఆడుకుంటూ, సినిమాలు టీవీలు చూసే టైంలో చూస్తూ అన్ని రకాలుగా అన్ని సౌలతులు, అన్ని ఫెసిలిటీస్ మాకు చక్కగానే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే మరి సాక్షి ఛానల్ వాళ్ళకి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సాక్షి టీవీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సాక్షి ప్రింటింగ్ మీడియా కానీ, సాక్షి ఛానల్ కానీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలలో సాక్షి ఛానల్లో నేను మాట్లాడడం జరిగింది, ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్న ఛానల్కి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సాక్షి స్టార్ రిపోర్టర్గా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సాక్షి ఛానల్ వాళ్ళకి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ కెమెరామెన్ సతీష్తో స్టార్ రిపోర్టర్ శివారెడ్డి సైన్ ఆఫ్.